వెల్కమ్ టు అబాకస్ క్లాస్. నిన్నటిదాకా మనం అబాకస్ బోర్డ్ని యూజ్ చేసి 1 to 99 ఎలా కౌంట్ చేయాలో నేర్చుకున్నాం. ఈరోజు దానికి ప్యారలల్గా మనం ఫింగర్స్ని యూజ్ చేసి కూడా మనం ఎలా కౌంట్ చేయాలో చూస్తాం. మన రైట్ హ్యాండ్ ఇండికేట్ చేసేది 1's ప్లేస్ అండ్ మన లెఫ్ట్ హ్యాండ్ ఇండికేట్ చేసేది 10's ప్లేస్ అన్నమాట. సో మనం ఇప్పుడు 1 to 10 ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. ఈ ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్స్ 1, this is 2, this is 3, this is 4. 5 కౌంట్ చేయాలన్నప్పుడు ఈ ఫింగర్స్ 4 ఫింగర్స్ క్లోజ్ చేసి థమ్స్అప్ని ఇండికేట్ చేస్తే ఇది 5. 5 + 1 6, 6 + 1 7, 7 + 1 8, 8 + 1 9. ఇలా ఫుల్ హ్యాండ్ చూపిస్తే మనం 5 అనుకుంటాం. ఇది అబాకస్లో ఫింగర్ మ్యాథ్స్లో ఇట్ ఇండికేట్స్ 9. 10ని చూపించాలన్నప్పుడు ఈ ఫింగర్స్ అన్ని క్లోజ్ చేసి మన లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఇండెక్స్ ఫింగర్ని షో చేయాలి. ఇది 10, 11, 12, 13, 14, this is 15, 16, 17, 18, this is 19. Again it's become 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. Again it's became 30. 30 అయింది వాల్యూ. ఇలా 3 ఫింగర్స్ని ఇండికేట్ చేస్తే 3 అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ 30 ఇన్ ఫింగర్ మ్యాథ్స్. దిస్ ఈస్ 31, 32, 33, 34, 35. This is 35, 36, 37, 38, 39. It became 40. 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. So this is 49. ఈ ఫింగర్స్ 4 అండ్ ఇది కంప్లీట్ హ్యాండ్. ఇట్ ఇండికేట్స్ 49. సో 50 ఇండికేట్ చేయాలంటే దిస్ ఈస్ 50. దిస్ ఈస్ 50. 51, 52, 53, 54, 55. This is 55, 56, 57, 58. Sorry, this is 58, 59, 50 plus 10, that became 60. 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, that is 7. 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84. This is 85, 86, 87, 88, 89. This is 9. ఇలా మన లెఫ్ట్ హ్యాండ్ 5 ఫింగర్స్ ఇండికేట్స్ 90, 91, 92, 93, 94 and this is 95, 96, 97, 98, 99. ఫుల్ 2 హ్యాండ్స్ చూపించేది 99 అనమాట. సో మీకు స్పీడ్గా కావాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి స్పీడ్గా ఇంప్రూవ్ చేసుకోండి. స్లోగా కావాలంటే స్లోగా చూడండి. ఇది బై ప్రాక్టీస్ మీద మనకి బాగా అర్థమవుతుంది, చేయగలుగుతాం. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. మనం ఇదే కోర్స్ని బయట నేర్చుకోవాలనుకుంటే మినిమం ఈ ఫింగర్ మ్యాథ్స్ మామూలుగా కౌంట్ చేయడానికి వచ్చేసరికి వాళ్ళు 4000 తీసుకుంటారు. ఇలా ఈ కంప్లీట్ సిలబస్ వచ్చేది నియర్లీ 1 lakh అవుతుంది.
సో నేను ఈ కోర్స్ మీ అందరి కోసం ఫ్రీగా చేస్తున్నాను. సో దయచేసి మీరందరూ చూసి మీ పిల్లలందరికీ నేర్పించుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇది మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన చిన్నపిల్లలందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.